साबिक वजीर और सनतनगर के एमएलए तलासानी श्रीनिवास यादव ने कहा कि सनतनगर हलके को तरक्की का मरकज बनाया जाना चाहिए। उन्होंने पीर को सनतनगर के बीके गुड़ा में बुजुर्ग शहरियों के एजाजी प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर एमएलए तलासानी श्रीनिवास यादव ने 80 साल से जायद उम्र के 34 बुजुर्ग शहरियों और 70 साल से जायद उम्र के 32 बुजुर्ग शहरियों को शाले बनाकर यादगारी निशाना से नवाजा। इस मौके पर खिताब करते हुए उन्होंने इनकी उम्र की परवाह किए बगैर और रोल मॉडल के तौर पर खड़े होने के बहुत से समाजी खिदमात के प्रोग्राम मुनक्किद करने पर इनकी तारीफ की। उन्होंने याद दिलाया कि 2014 में सनतनगर के एमएलए के तौर पर मुंतखब होने के बाद उन्होंने सहूलत के लिए सीनियर सिटीजन काउंसिल के लिए एक दफ्तर बनाया था। उन्होंने कहा कि मुआशरे की खिदमत के लिए बड़े अज़्म के साथ कमेटी तश्कील देना और रिटायरमेंट के बाद अहले खाना के साथ वक्त गुजारते हुए खिदमत के प्रोग्राम मुनक्किद करना बहुत खुशाइंद बात है। उन्होंने कहा कि वो बुजुर्ग शहरियों के प्रोग्रामों में अपना ताउन फ्राहम करते रहेंगे और करते रहेंगे। उन्होंने कहा कि सनतनगर हल्के में 2014 के बाद से ही बड़े पैमाने पर तरक्की के काम हुए हैं और उन्होंने दिखाया कि तरक्की का मतलब क्या है। उन्होंने याद दिलाया कि यहाँ से एमएलए की हैसियत से जीतकर चीफ मिनिस्टर बनने वाले चिन्ना रेड्डी के दौर में भी हल्के सनतनगर में तरक्याती काम नहीं हुए थे। इस प्रोग्राम में साबिका एमएलए सुरेंदर, साबिका कॉरपोरेटर सकुरमा, सनतनगर डिवीजन बीआरएस पार्टी के सदर कोलन बाल रेड्डी, सीनियर सिटीजन काउंसिल के सदर दुबे, साबिका सदर पार्था साथी, मानिक राव पटेल, अनंत रेड्डी, कृष्णा देवगौड़, साई कायदीन, करुणाकर रेड्डी, प्रवीण रेड्डी, बेटी नरसीमा और दिगर ने शिरकत की। కాబట్టి ఒకటి మనం ఉన్నంత కాలం మనం ఏం చేసినాం అనేది మిగులుతుంది తప్ప వేరేది మిగలదు. అందుకే నా యొక్క శక్తి మేరకు నాకు ఉన్నటువంటి నా ప్రభుత్వం ద్వారా కానీ నేను శాసనసభ్యునిగా కానీ నాకున్న శక్తి మేరకు నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినాం. ఒక్క సనత్ నగర్, ఒక్క అమీర్పేట ప్రాంతమే కాదు, ఇక్కడ బేగంపేట పోయినా, రామ్గోపాల్పేట పోయినా, మోండా మార్కెట్, పద్మనాభ నగర్, పంచనాపేట, మీరు ఏ ప్రాంతానికి పోయినా కానీ అద్భుతాలు చేసి చూసినాం తప్ప ఏ రోజు కూడా లేనిపోని పనికిరాని ఘర్షణలు, లేనిపోని ఇబ్బందులు, చిన్నవాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళని హరాస్మెంట్ చేయడం, ఇబ్బందులు పెట్టడం ఇటువంటి జరిగిన దాఖలాలు లేవు, మీకు అందరికీ తెలుసు. కాబట్టి నేను మీ అందరికీ ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఏంటంటే రేపు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ ఉంది. రేపే లాస్ట్ మీటింగ్ 5 సంవత్సరాలు గడుస్తుంది వాళ్ళకు మా ఫిబ్రవరిలో. దాంతో ఏంటంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్లో కార్పొరేటర్లతో ఒక సమావేశం. మై డియర్ సీనియర్ సిటిజన్స్, సూపర్ సీనియర్ సిటిజన్స్ ఇవాళ ఫెస్టివల్ మేము జరుపుకుంటున్నాను. ఇక్కడ మా సీనియర్ సిటిజన్ కౌన్సిల్ ఎస్ఆర్ నగర్లో 80 పై దాటిన వాళ్ళు 34 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఆ తర్వాత 70 దాటిన వాళ్ళు 32 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీరందరికీ కూడా సన్మానము మన ఎక్స్ మినిస్టర్ తర్వాత మన ఎమ్మెల్యే గారైన శ్రీనివాస్ యాదవ్ గారి ద్వారా అందరికీ సారు ఒక్కొక్కరిని పిలిచి సన్మానం చేశారు. అంతేకాకుండా మరి మనకు ఎప్పుడు మనకు హెల్ప్గా చేసే మన ఎన్ శేషకుమారి గారు, బాలరెడ్డి అన్న గారు కూడా మన దగ్గర ఇక్కడ వచ్చి మమ్మల్ని అందరినీ వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళకు కూడా ప్రత్యేకత ధన్యవాదాలు చెప్తున్నారు. ఈ కార్యక్రమం ఇంతగా ఘనంగా జరగడానికి మన ఎమ్మెల్యే గారు, ఆ తర్వాత శేషకుమారి గారు, మన బాలరెడ్డి అన్న గారు వచ్చేయడం చాలా అదే కాకుండా మా కౌన్సిల్ మెంబర్స్, వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, జనరల్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్ గారు, మాణిక్రావు, ఈసీ మెంబర్సు, ఆ తర్వాత మాణిక్రావు పాటిల్ గారు మా అడ్వైజర్స్, ఆ తర్వాత మా ఇంకో అడ్వైజర్గా ఎన్ రాములు గారు, వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించి ఈ కార్యక్రమానికి మాకు ఇంత జయప్రదం చేయడానికి వీళ్ళందరి సహకారాలు. అంతేకాకుండా